శ్రీ గుండాలప్ప స్వామివారి దేవాలయం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం బసంపల్లి దగ్గర అడవి ప్రాంతంలో కొండల మధ్యలో ఈ దేవాలయం చాలా ప్రత్యేకంగా వెలిసిన దేవాలయం. గుండాలప్ప స్వామి అంటే శివలింగం, శివుని రూపమే. ఇక్కడ చాలా ప్రత్యేకమైన స్వామి. ఇలా దారిలో వెళ్తుండగా దారి మధ్యలో కనికా అమ్మవారి దేవాలయము కూడా ఉంది. ఇక్కడ ప్రాంతం చాలా ఆకర్షణగా ఉంటుంది. ఈ బండ కింద అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అక్కమ్మగారి దేవతలు అని కూడా అంటారు. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగా ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మనము గుండాలప్ప స్వామివారి దగ్గరికి చేరుకున్నాక ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే కొండల మధ్యలో స్వామి ఇక్కడ వెలిశాడు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నాం. మీకు స్వామివారి గర్భగుడిలోకి చూపిస్తాను. ఈ గుండ్ల మధ్యలో కింద గుహలో స్వామివారి విగ్రహం వెలసింది. ఎంతో మహిమగల దేవుడు. స్వామివారి దర్శనం మనసుకు ఎంతో హాయినిస్తుంది. మనం అక్కడికి వెళ్ళినాక మన మనసులో ఒక శివుని రూపం తప్ప, మన ఆలోచనల్లో శివుని గురించి తప్ప వేరే ఏముండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా. దర్శనం బాగా చేసుకున్నాము. శివునికి అభిషేకం చేపించి దర్శనం చేసుకొని బయటికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అంతా. ఈ దర్శన భాగ్యం కలిగింది. బయట చూస్తే వానరాలు ఎన్నో వందల సంఖ్యలో ఇక్కడ మాకు కనిపించాయి. ముందుసారి పోయినప్పుడు ఇక్కడ ఉన్నాయని తెలిసి అరటిపళ్ళు తీసుకెళ్ళి వాటి ఆకలి కొద్దిగా ఏదో మాకు తోచినంత తీర్చగలిగాం. ఎంతో సంతోషం అనిపించింది. ఇలా వానరాలకు ఈ అరటి పండ్లన్నీ ఇచ్చేసి ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది. ఈ వాతావరణం అంతా ఎంజాయ్ చేసాము. బాగా మంచి ఆహ్లాదకరమైన చోటు ఇది. మంచి